హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తారో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకుంటే యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. వీళ్ళందరూ విచారణకు హాజరవుతున్నారు అండ్ అరెస్ట్ కూడా అవుతున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కోల్పోతున్నారని చెప్పేసి కూడా సజ్జనర్ గారు కూడా సీరియస్‌గా ఇష్యూ పై ఉండడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదయ్యాయి కదా! మరి వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంది? వీళ్ళు ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఉండబోతుంది? అంటే ఈడీ కూడా ఎంటర్ అయింది కదా! ఈడీ ఎంటర్ అయ్యాక ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? ఇటువంటి అన్ని లీగల్ అంశాల మీద మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మీరు కూడా చూస్తున్నారు. నేను మొన్ననే ఒక 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదయ్యాయి. అంటే బెట్టింగ్ యాప్స్‌ని ఈ మధ్య కాలంలో చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళందరి పైన కూడా కేసులు పెడుతున్నారు. అంటే వీటి వల్ల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు నమోదైన కేసులు అంటే ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉందా? వీటిలో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి పైన కేసులు నమోదవ్వడం మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ముందుగా తెలంగాణ పోలీస్ నా అభినందనలు. హ్మ్. వాళ్ళు తీసుకుంటున్న చర్యలు వేరే రాష్ట్రాలకు కూడా ఒక ఉదాహరణలుగా మనం చూడవచ్చు. ఈ సోషల్ మీడియాకు సంబంధించి డిజిటల్ మీడియా కోడ్ అనేది 2023లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సాంకేతిక అంశాలను నియంత్రించడానికి ఇప్పుడు మన దగ్గర ప్రాథమికంగా గేమింగ్ యాక్ట్ ఉంటుంది. గేమింగ్ యాక్ట్ లో సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ కొన్ని నేరాలు ఎట్లయితే మనం కీపింగ్ ఏ కామన్ గేమింగ్ హౌస్ అంటాం, మనం ఇడాడ పత్తలాడుతుంటే చూస్తాం, మనం పట్టుకుపోతారు, పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు, దట్ ఈస్ కీపింగ్ ఏ కామన్ గేమింగ్ హౌస్. అదే విధంగా కొంతమంది కోడి పందాలు ఆడుతారు. మొన్నటిదాకా ఫామ్ హౌస్ లో కూడా కోడి పందాల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన అయితే ఆడ కేసు బుక్ చేసి కోడి పందాల మీద అంటే కోళ్ళ మీద బెట్టింగ్ చేయడం, ఈ కోడి గెలుస్తుంది ఆ కోడి గెలుస్తుంది ఫైటింగ్ చేసి అట్లా. అదే విధంగా కొంతమంది హార్స్ రేసింగ్ ఆడుతారు. అయితే ఇవన్నీ దీనికి సంబంధించిన చట్టము తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974. ఇంతకుముందు నిజాం కాలంలో ఒక చట్టం ఉంటుండే. అదేవిధంగా ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు. భారతదేశంలో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ప్రాంతాలను పరిపాలిస్తుండేనో, ఇప్పుడు మద్రాస్ కానీ, బాంబే కానీ, కలకత్తా కానీ, వీటిని ప్రెసిడెన్సీ టౌన్స్ అంటారు. ఆ టౌన్స్ లో కూడా కొన్ని చట్టాలు అనేటివి ఇంతకుముందు ఉండే. అయితే సాంకేతికత ఎట్లయితే అభివృద్ధి చెందిందో, అభివృద్ధి చెందిన సాంకేతికతకు అనుగుణంగా లేకుంటే ఇప్పట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా చట్టాలలో ఎక్కువ మార్పులు రాలేదు. మార్పులు వచ్చినాయి కాకుంటే ఎక్కువ మార్పులు రాలేదు. అయితే మనము శిక్షా స్మృతిలో ఉన్న నేరాలకు సంబంధించే కేసులు అనేది మనం పెట్టగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద 11 మంది మీద పెట్టిన కేసులు మనం చూస్తే 111 అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కొంతమంది ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఒక నేరపూరిత ఉద్దేశంతో ఒక నేరం చేద్దామని. నేరం అంటే ఏంది? ప్రజలను మోసం చేయడం. ఎట్లా మోసం చేస్తుండ్రు? నేను నా ఐఫోన్ ఉన్నది, నా ఐఫోన్ వలగొడుతున్నా, నేను గేమింగ్ యాక్ట్ మన ఆన్లైన్ గేమ్స్ ఆడితే నాకు చాలా పైసలు వస్తాయి, ఆ పైసలతోనే నేను వేరే ఫోన్ కొనుక్కుంటా, ఈ ఐఫోన్ అయింది చిన్నది అన్నట్టు మిస్లీడింగ్ వీడియోస్ చేయడం. అంటే ప్రజలలో ఒక ఆశ అనేది రేకెత్తించి, ఆశ ద్వారా వాళ్ళు ఏమంటారు, అరే 1000 రూపాయలు పెడితే అన్ని 1,00,000 రూపాయలు వచ్చినాయి, నేను కూడా 1000 రూపాయలు పెడతా అని ప్రజలను ప్రభావితం చేయడం, అది చీటింగ్. అయితే వీళ్ళు మొత్తం కలిసి పూర్తి స్థాయిలో కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది 111 సెక్షన్ అనేది పెట్టింది. అదేవిధంగా ఐటీ యాక్ట్ కు సంబంధించి 66A అనే సెక్షన్ పెట్టడం జరిగింది. అయితే దీనిలో మన చీటింగ్ కి 3 సంవత్సరాలు సాధారణ శిక్ష అనేది ఉంటుంది. అదేవిధంగా 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది దీంట్లో ఇప్పుడు ఈడీ అనేది ఇంతకు ముందు ఇప్పుడు మనం షారుఖ్ ఖాన్ విషయంలో చూసినాం లాస్ట్ టైం. అదే జవాన్ సినిమా ఎప్పుడైతే వచ్చిందో, ఆ జవాన్ సినిమా రిలీజ్ టైంలో చాలా మంది పోయి షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర గొడవ చేయడం జరిగింది. షారుఖ్ ఖాన్ ఇట్లా
కొన్ని రమ్మీ సర్కిల్ అని ఈ సర్కిల్ అని 2-3 గేమింగ్ యాప్స్ కి ప్రమోటింగ్ ఏజెంట్, మెయిన్ ప్రమోటింగ్ ఏజెంట్ లెక్క మీరు ఆడండి, దీనిలో మీకు కొన్ని మెలుకోవలు నేర్పిస్తారు, మీరు గెలుస్తారు అనే మిస్లీడింగ్. అదేవిధంగా బైజూస్ అనే ఒక సంస్థ, ఆ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్ ఉండే. ఓకే. అయితే ప్రజలందరూ నీకు సామాజిక బాధ్యత లేదా, నువ్వు పైసల కోసం ఏమైనా చేస్తావా, ఎంతో మంది నష్టపోతున్నారు, ఈ గేమింగ్ యాప్ ద్వారా కొన్ని పైసలు వాళ్ళు పొడగొట్టుకొని వాళ్ళ ఇల్లులు పిల్లలను పెళ్ళాలను విడిచిపెట్టి దీనికి బానిసగా మారుతుండ్రు. ఎంతో మంది అట్లా మారిండ్రు, వాళ్ళకి ఆర్థిక నష్టం జరుగుతుంది, కొంతమంది విషయంలో అయితే ప్రాణ నష్టం కూడా జరిగింది అని షారుఖ్ ఖాన్ మీదికి వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేయడం జరిగింది. అదే విధంగా ఈడీ వాళ్ళు కూడా ఒక పాకిస్తాన్ కు చెందిన సంస్థ, పాకిస్తాన్ కు చెందిన ఒక గేమింగ్ యాప్ మన దేశంలో ఉన్న కొంతమంది టాలీవుడ్ యాక్టర్స్ కానీ బాలీవుడ్ యాక్టర్స్ కానీ ప్రమోట్ చేసిండ్రు. వాళ్ళు ప్రజలను ప్రభావితం చేసి ఆ యాప్ వైపు, అంటే వాళ్ళు పైసలు పెట్టి ఆడుడు దానికి అడిక్షన్ అయ్యేటట్టు చూస్తున్నారు అనే విషయాన్ని గుర్తించిన ఈడీ కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది. అదే విధంగా ఈడ కూడా అట్లాంటి యాంగిల్ ఏమైనా ఉంటుందా అని చెప్పి ఈడ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఈడీ వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు రంగ సంస్థ వారికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఏమైనా కానీ ఈ విషయంలో కేసు పెట్టడం మాత్రం మనం స్వాగతించవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున అంటే కొంతమంది ఇప్పుడు వీళ్ళు ప్రభావితం చేస్తారంటే ఏం ప్రభావితం చేస్తారు? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి మంచిగా డ్రెస్ అయ్యి నడుచుకొని పోతున్నప్పుడు 100 మందిలో 10 మంది ఆ వ్యక్తిని చూస్తుంటారు, అరే మంచిగా డ్రెస్ అయ్యిండు, మంచిగా కల్చర్డ్ ఉన్నాడు, పాలిష్డ్ ఉన్నాడు. అదే వ్యక్తి కొద్ది దూరం పోయినాక మొత్తం బరివతల నడుచుకుంటూ పోయినా అందరు చూస్తారు. మిగతా 90 మంది కూడా ఆ వ్యక్తి గొప్పతనం కాదు, వాని పిచ్చి చేష్టలకు అట్లా కోతి చేస్తే చూస్తారు అందరు. వీళ్ళు చేసేది కూడా అదే. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా పిలువబడే వాళ్ళు కూడా ఇప్పుడు సాంకేతికత అనేది దానిలో ఇప్పుడు ఎంతో మంది వ్యక్తిత్వ వికాస నిపుణులు వాళ్ళ ఉపన్యాసాలు అనేటివి పొందుపరుస్తారు. దానిలో వ్యక్తిత్వ వికాస నిపుణుల ఉపన్యాసాన్ని నుండి లేకుంటే మీకు ఏమైనా మెలకువలు, కొంతమంది వివిధ వృత్తులలో ఉంటారు, వివిధ వృత్తులకు సంబంధించి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా అబ్రాడ్ అవకాశాలు, ఫారెన్లో ఏం జరుగుతుంటే అంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో అది మనకు సాంకేతికత ద్వారా మనం చూడవచ్చు, మనం ఆ మంచి విషయాలను తెలుసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు వీళ్ళు చేసే వీడియోలు ఎట్లుంటాయంటే ఇక ఈ బరిబత్తలు తిరిగినట్టే. అట్లా కాకుండా ప్రజలు కూడా ఆలోచించి ఇవి మనం అంటే కొద్దిగా మనకు టైం పాస్ అవుతుంటది, ఏదో రీల్స్ చూస్తే లేకుంటే ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏదో టైం పాస్ అవుతుంటది, పాటలు వింటే అంటే పని ఒత్తిడి నుండి తగ్గించుకుని అదే పనిగా అదే చూసుకుంటూ కూర్చున్నాం మనకు అది ఒక వ్యసనం లెక్క మారుతుంది. అదే పనిగా రీల్స్ కానీ అది అడిక్టివే. సరే అంతటితో ఆపుతాడా? ఇక ఇట్లాంటివి నేను ఐఫోన్ కొన్నా, రాత్రి నా ఐఫోన్ పడిపోయింది, బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టినా, ఏ విధంగా ప్రభావితం చేస్తున్న వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఇది స్వాగతించవలసిన చర్య. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో కూడా పోలీసు ఈ ప్రకారం చర్యలు తీసుకుంటారు. అయితే కొన్ని విషయాలలో పూర్తి స్థాయి అంటే వాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. వాడు ఎట్లా పడితే ఇది అంటాడు, నాకు సోషల్ మీడియాలో అసైన్మెంట్ వచ్చింది, నాకు ఇన్ని పైసలు ఇచ్చింది, నేను అట్లా చెప్తే చేసిన అంటే నువ్వు ఆడినావా? నువ్వు ఆడలేదు. దాంట్లో ఏం ఆడిపిస్తున్నావు నువ్వు చూసినావా? నీకు తెలుసా సాంకేతికత విషయం? ఏం తెలియకుండానే ఈజ్ వాచింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఎట్లా పడితే అట్లా చెప్పాలి, నువ్వు 1000 రూపాయలు పెడితే నీకు 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పాలి. అదే విధంగా నేను పోగొట్టుకున్న పైసలన్నీ నేను మళ్ళీ వచ్చినాయి, 1,00,000 రూపాయలు వచ్చినాయి, 1,00,000 రూపాయలు వచ్చినాయి అనే విధంగా చెప్తే ప్రజలందరూ అవిటికి ఆకర్షితులై అవి ఇట్లా పెడతారు. అది చాలా తప్పది.
ఇప్పుడు కొంతమంది తెలియదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ విషయంలో కానీ, కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ విషయంలో కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, పాకిస్తాన్ నుండి ఆపరేట్ అయ్యే అంటే మన శత్రు దేశం నుండి ఆపరేట్ అయ్యే మన గేమింగ్ యాప్, దానికి వీళ్ళు ప్రమోట్ చేస్తారంట. అంటే మరీ పైసలు ఇస్తే ఏది పడితే అది చేస్తారా? అంటే ఇప్పుడు దేశానికి ఒక విధంగా ద్రోహం చేసినట్టే అట్లా చేస్తే. ఇప్పుడు ఎంతో మంది అంటే కొద్దిసేపు ఆ సినిమా చూసుకుంటా వాళ్ళ ఉన్న బాధను కానీ, అంటే రోజు వారి జరిగే విషయాలను కానీ మర్చిపోయి కొద్దిగా సేపు ఎంజాయ్ చేద్దామని ఒక వ్యక్తి థియేటర్కి పోతాడు. అదేవిధంగా ఆ సినిమా యాక్టర్లను వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు ఊహించుకొని, అరే ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది, వాళ్ళ కనీస సామాజిక బాధ్యత అనేది లేకుండా పోయింది. అయితే దీనిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంటది కాబట్టి ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా చేయాలి. మనం పూర్తిగా ఆపేటందుకు వీల్లేదు. అయితే ఇంటర్మీడియటరీ అంటే ఏంది? ఇప్పుడు యూట్యూబ్ ఉన్నది, అదొక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద ఎన్నో వీడియోస్ అనేటివి ప్లే అవుతుంటాయి. ఆ ప్లాట్ఫామ్ ని మనం నియంత్రించవచ్చు, ప్రభుత్వం నియంత్రించవచ్చు. అదే రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్ది మేరనే ఉంటది అధికారం. వాళ్ళు ఏంటంటే ఏమన్నా నేరం జరిగితే తప్ప, లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా విషయం దాన్ని నియంత్రించాలంటే తప్ప వాళ్ళు చట్టం చేయలేరు ఈ విషయంలో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది కాబట్టి, ఈ సబ్జెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది కాబట్టి చట్టం కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అంటే చట్టం చేసిండ్రు 23లో తీసుకొచ్చింది, డిజిటల్ మీడియా రూల్స్ తీసుకొస్తే దాన్ని మరింత పటిష్టంగా చేయాలి. పటిష్టంగా చేసి ఈ ఇంటర్మీడియటరీస్ అనేటివి ఆడనే ఫిల్టర్ చేసి ఇటువంటి యాప్లు అనేటివి ప్రజలకు అందుబాటులో ఉండకుండా మీరే చూడండి. ప్రతిదీ ప్రభుత్వం చూడలేదు కదా. వీళ్ళ మీద కేసులు కట్టాలి, ఇంతమంది వీళ్ళు ప్రమోషన్ అనేది. ఇప్పుడు లేదన్నా ఒక 10,000 కోట్ల రూపాయల జిఎస్టి అనేది ఈ యాప్స్ ద్వారా తరలిపోతుంది, గవర్నమెంట్ కు రాకుండా వేరే దేశాలకు తరలిపోతుంది. ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిపుణులతో కలిసి వాళ్ళు ఏం చేయాలంటే ఒక పటిష్టమైన చట్టం తీసుకొస్తే, పూర్తి శాతం భారతదేశ వ్యాప్తంగా ఒక పటిష్టమైన చట్టం తీసుకొస్తే దీన్ని నియంత్రించవచ్చు మనం. సో ఇప్పుడు అంటే దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే ప్రత్యేకంగా సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమి ఉండదు సార్? జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారంటారా? లేదు, అరెస్ట్ చేయవలసిన సెక్షన్ అది. కేసు నడుస్తుంది అంటే ముందస్తుగా అరెస్ట్ చేయవలసిన సెక్షన్లు కావాలి. అంటే దీనిలో ఏమన్నా పెద్ద అఫెన్స్ అంటే వీళ్ళకు ఇప్పుడు ఈ యాప్స్ ఎవరైతే నడిపిస్తుందో వాళ్ళు ఏదన్నా అంటే శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, లేకుంటే అదే విధంగా మన పెద్ద స్థాయిలో ఈడీ సంబంధించిన అఫెన్స్ ఏదైనా మేడౌట్ అయితే అప్పుడు ఏ మేరకు వీళ్ళ మీద ఆ సెక్షన్స్ వర్తిస్తాయి అనే విషయాన్ని కూడా పోలీస్ వాళ్ళు చూస్తారు. వీళ్ళని కూడా అంటే ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఆడిన నాకు 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తుందంటే పూర్తి శాతం నువ్వు వాడు ఏది చెప్తే అది చెప్తున్నాను. కాబట్టి నీకు ప్రత్యక్షంగా పరోక్షంగా 2 విధాలుగా సంబంధం ఉంది. సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టిన సెక్షన్లు మాత్రం 111 ఉన్నది. 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రైమరీ హెడ్ ఆఫ్ ది అఫెన్స్ అనేది అరెస్ట్ చేయవలసింది అయితే దీన్ని అరెస్ట్ చేస్తాం. అయితే ప్రస్తుతం మాత్రం అరెస్ట్ చేసే సెక్షన్లు అయితే లేవు. ఇక ముందు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి 111 ఏమన్నా ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు అరెస్ట్ చేస్తారు. నిన్న విచారణకు పిలిచారు, వాళ్ళు రాలేదు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. విచారణకు రాకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఉంటుంది. అంటే విచారణకు సరైన కారణాలు చూపెట్టకపోతే. విచారణకు రాకుంటే అరెస్ట్ చేయాలని ఏముండదు. విచారణకు రాలేకపోతే ఒక రాతపూర్వకంగా కానీ వాళ్ళ ప్రతినిధి కానీ ఎవరిని పంపించి సరైన కారణం చూపెట్టకపోతే, నేను షూటింగ్లు ఉన్నా అంటే అది కుదరదు. ఎందుకంటే నువ్వు ప్రజలను మభ్య పెడతావు, ప్రజలను మోసం చేస్తావు. మోసం చేసే విధంగా మోసపూరిత ఉద్దేశంతో నేను సెల్ ఫోన్ కొన్నా, సెల్ ఫోన్ వలిగిపోయింది, సెల్ ఫోన్ వలిగిపోతే నేను 1000 రూపాయలు పెట్టినా, 1000 రూపాయలు పెడితే నాకు 1,00,000 వచ్చింది, 1,00,000తో కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నా, ఇది కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, వీరు కొనుక్కున్నా అని
జూటా మాటలు చెప్పి నేను షూటింగ్ చేసుకుంటా అంటే మళ్ళీ ఇంకొక యాప్ ప్రమోట్ చేస్తాం ఆడ షూటింగ్ చేసుకుంటాం. కరెక్ట్ కాదు. ఒకసారి చూస్తారు, అవకాశం ఇస్తారు, అవకాశం ఇచ్చి రాకుంటే అరెస్ట్ చేసే అధికారం పోలీస్ వాళ్ళకు ఉంటది. ఓకే సార్, ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి. అయితే వీళ్ళే కాకుండా చాలా మంది స్టార్ సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు రానా గారి పేరు బయటకు వచ్చింది, ప్రకాష్ రాజ్ గారు అండ్ మంచు లక్ష్మి గారు వీళ్ళు ప్రమోట్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టేసి వీళ్ళు కూడా చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వీళ్ళపైన కూడా కేసులు పెట్టే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? ఇప్పుడు వాళ్ళు అతిథులు కాదు కదండి చట్టంకు, చట్టానికి వాళ్ళు అతిథులు కాదు. ఇప్పుడు రానా గారు చేసినా, మంచు లక్ష్మి గారు చేసినా, ఇంకెవరన్నా చేసినా అది 100% ఇప్పుడు మన దగ్గర గేమింగ్ యాక్ట్ ఉంటది, వేగరెన్సీ యాక్ట్ ఉంటది, అదే విధంగా లాటరీస్ యాక్ట్ ఉంటది. ఇప్పుడు గేమింగ్ యాక్ట్ లా ఏదైతే ఒక నేరంగా చూపబడ్డదో, నువ్వు ఇట్లా కాకుండా ముక్కు ఇట్లా కాకుండా ఇట్లా పట్టుకుంటున్నావు అంతే. సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఫోన్ ద్వారా అందరికి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఎక్కువ శాతం మందికి సాంకేతికత అనేది అందుబాటులో ఉంది. దాన్ని ఇంకా సరళీకృతం చేసుకుంటే ఎట్లా పడితే అట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఏమవుతుంది అంటే దానికి బానిస అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, నా బిడ్డ ఉంటుంది, దానికి ఫోన్ ఇవ్వకపోతే అది మొత్తం కీకలు పెడుతుంది, ఉరుతుంది, అది అన్నం తినా అంటది. దాన్ని అప్పటి పూర్తికి దాన్ని సంజాయించడానికి ఉండి బిడ్డ తీసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఏంది మన పనులు చేసుకునే వరకు ఫోన్ ఇస్తాం. అదే విధంగా ఇప్పుడు ఒక చిన్న పిల్లకు అర్థమయ్యే విధంగా యూజర్ ఫ్రెండ్లీ అనేది ఉన్నప్పుడు ఆ సాంకేతికతను ఆధారంగా చేసుకొని కొన్ని గేమింగ్ యాప్స్ అనేటివి తయారు చేసింది. ఆ గేమింగ్ యాప్స్ ని వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రమోట్ చేస్తారు. కాకుంటే సబ్జెక్ట్ అదే. గేమింగ్ యాక్ట్ లో ఏదైతే ప్రొహిబిటెడ్ ఏదైతే ఉన్నదో, నేరం అని చెప్పబడ్డదో, దాన్నే నువ్వు సాంకేతికత ఆధారంగా ఆన్లైన్ గానీ కంప్యూటర్ జనరేటెడ్ గానీ నువ్వు పెడుతుంది. దాన్ని మీకు కనీస సామాజిక బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? అంటే మీరు ఆడినరా? మీరు కంపెనీతో పైసలు తీసుకుంటే మీరు ఏది పడితే ఏది చెప్తే అది అంటే సమాజంలో కొద్దిగా మీ గుర్తింపు ఉన్నది కాబట్టి ఏది పడితే అది మీరు చెప్తూనే ఉంటారు. అంటే ప్రజలు అన్యాయం అయిపోతుంది, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. అట్లని పోలీస్ వాళ్ళు స్పందించకుంటే అది ఎట్టో దారి తీస్తుంది, వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. దాన్ని అంటే సరైన టైంలో గుర్తించిన పోలీస్ వాళ్ళు కాకుండా మన ఫస్ట్ స్టేట్ కావచ్చు ఇట్లాంటి కేసు పెట్టి వేరే స్టేట్స్ లో కూడా ఇట్లాంటి కేసులు పెడితే ఈ సెలబ్రిటీలు కానీ లేకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వాళ్ళ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు. అంటే వెదర్ యూ షుడ్ బి ఫేమస్ ఆర్ ఇన్ఫేమస్, నువ్వు బరిబత్తా తిరిగితే అందరు చూస్తారు. అసొంటోళ్ళు మొత్తము ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వేల మంది ఫాలోవర్స్, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ అనుకుంటా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఒక్కటైనా సమాజానికి మంచి చేసే విషయం చెప్తారా? ఒక్కటి పడదాకా ఏది పడితే అది అంటే ఎట్లా పడితే అట్లా వల్గర్ గా జోకులు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనం కొన్ని చూస్తుంటాం పోస్టులు, అట్లా అసలు మొత్తము సగం బట్టలు వేసుకొని సగం బట్టలు వేసుకోకుండా సగం బరిబత్తల, అదంతా ఏంది, అది ఎటువైపు పోతుంది? అసలు దాని ద్వారా మంచి విషయాన్ని మానసిక ఉత్తేజం కలిగేది లేకుంటే ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది అసలు విషయాలు చెప్పి ప్రజలకు తీసుకొని ప్రజలకు కొంచెం మంచి చేద్దామనే ఆలోచన కాకుండా ఎట్లా పడితే అట్లా వాళ్ళు వాళ్ళ హద్దులు దాటి ప్రవర్తిస్తారు. అదే విధంగా ఈ యూట్యూబ్ స్టార్స్ లేకుంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనబడే వాళ్ళను మొత్తం అంటే అనుకరిస్తారు. ఈ సాంకేతికత ఎట్లా అంటే సాంకేతికతకు కూడా మంచి ఉంటది, చెడ్డ ఉంటది. అదే చెడునే తీసుకుంటారు, ఒక వైపే చూస్తారు. ఒక నాణ్యానికి ఒక వైపే చూస్తారు, వేరే వైపు చూస్తలేరు. వేరే వైపు చూస్తే దాంట్లో మంచి ఉంటది, అది కొద్దిగా కష్టంగా ఉంటది కానీ అది మంచి అది ఇది ఈజీగా అలవాటు చేసుకుంటుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ ఇంక్ తోని ఒక చిన్న చుక్క పెడతాం మనం. వచ్చిన వాళ్ళందరూ ఆ చుక్కనే చూస్తారు, అంటే ఆ నల్లదనాన్ని ఆ నలుపుని చూస్తారు కానీ ఆ తెలుపు ఒక 99% 99.9% తెల్లగా ఉన్నది అని అన్నాడు వాడు, నల్లగా ఉన్నది దాని మీద చుక్కున్నది.
అయితే దాన్ని ఆ నెగిటివిటీని తీసుకుంటారు పబ్లిక్. అయితే పోలీస్ వాళ్ళు తీసుకున్న చర్యలు చాలా అభినందనీయము. ఇదే విధంగా వెంబట ఇప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆర్థిక మోసాలు, ఆర్థిక నేరాలు కూడా పాల్పడుతుంది. సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఆర్థిక నేరాలు కూడా పాల్పడుతుంది. ఇప్పుడు రమ్మీ ఆడతారు, మన దగ్గర గేమింగ్ అనేది, బెట్టింగ్ అనేది, ఇప్పుడు రమ్మీ గేమ్ ఆఫ్ స్కిల్, మీరు ఆడుకోవచ్చు కానీ దానిలో మీరు బెట్టింగ్ చేయకూడదు. ఓకే, రమ్మీ త్రీ కార్డ్స్ అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్. ఓకే, రమ్మీ అనేది సిండికేట్ అనేది గేమ్ ఆఫ్ స్కిల్. దానిలో పర్మ్యూటేషన్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి, ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఓకే, అడ్డమైన క్లబ్బులన్నీ తీసి పెట్టిర్రు. ఇంతకుముందు 2015లో కేసీఆర్ గారు బంద్ చేయించారు. 2015-16 కంట్రీ క్లబ్ మీదకి వెళ్ళి దుంకి ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా ఎంతో మంది పుసల్ తాడులు గిరిపెట్టుకొని అదే గ్యాస్ సిలిండర్ కాడికి వెళ్ళి అమ్ముకొని పోయొచ్చు పత్తలాడే పరిస్థితి, సంస్కృతి ఉండే. గాలి పోయి తీసుకుపోయి అవతల పోయి రాయచూరులోనే బీచూరులోనే పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు అప్పట్లో అదొక వ్యసనం ఉంటుండే, దానికంటే పెద్ద వ్యసనం అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆడు చూసుకుంటే ఎవడిస్తాడండి, ఎట్లిస్తాడు, ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు, వీళ్ళు చూడొచ్చిరా, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరు కానీ చెప్తున్నారు. కానీ చెప్తాను, ఇది మన 1000 పెడితే 10 లక్షలు వస్తాయి, ₹1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి, ఇవి అని చెప్పుకుంటే ఇది చేస్తారు. కానీ ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమ్స్ లో పైసలు పొడగొట్టుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ప్రతి మూడు కమిషనరేట్ల పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పెట్టవలసి వచ్చింది. అదే విధంగా కొన్ని వందల కొద్ది కంప్లైంట్లు వస్తున్నాయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు. అదే ఎందుకు ఇట్లా సైబర్ క్రైమ్ అనేది ఎందుకు పెరుగుతుంది? సాంకేతిక నేరాలు ఎందుకు ఎక్కువైతున్నాయి? సరైన నియంత్రణ లేకపోవడం, అంటే పోలీస్ శాఖలో కూడా కొద్దిగా సమన్వయం లోపం, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకపోవడం, పటిష్టమైన చట్టం చేయకపోవడం, అదే ఉన్న చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా అమలు పరచకపోవడం, ఇవన్నీ